హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్వేత. ఈరోజు వచ్చేసి ఒక కొత్త డిజైన్ తోటి మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే దాండియా డ్రెస్ అనమాట. యాక్చువల్గా నార్మల్గా నా షార్ట్ వీడియోలో ఒకటి ఉంటుంది దాండియా డ్రెస్, అది హైలైట్ అయిపోయింది. సో అందరూ నార్మల్గా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారనమాట. సో ఒకసారి చూపించండి అని చెప్పి ఆ విధంగా మీకు ఈరోజు ఆ దాండియా డ్రెస్ చూద్దామని చెప్పి మేము ముందుకు వచ్చేసాను. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. అండ్ లైక్ చేయడం ద్వారా ఏంటంటే నా ఛానల్ తొందరగా రీచ్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో లేట్ అవ్వకుండా ముందు దాండియా డ్రెస్ అవుట్ఫిట్ చూపిస్తాను అనమాట. షార్ట్ వీడియో ఇక్కడ నార్మల్ గా స్క్రోల్ చేస్తాను, అది చూడండి. ఒకటి ఇది చూసారా, ఇది మొత్తం అన్నమాట దాండియా డ్రెస్. యాక్చువల్ గా ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం ఒక వీడియోలో శారీ తీసుకున్నాను అనమాట మీషోలో. ఇది ఏం చేయాలి అవుట్ఫిట్ అని చెప్పి మిమ్మల్ని అడిగాను కూడా. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారు. సో అప్పుడే దాండియా వచ్చేసింది. సో దాండియాకు చేసుకుందాము డ్రెస్ అని చెప్పి ప్లాన్ చేసి అప్పటికప్పుడు స్టిచ్ చేశాను అనమాట. ముందుగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది చూసారు కదా, ఇది నార్మల్ గా ఆ రోజు తీసుకున్న బ్లాక్ కలర్ ఇది క్లాత్ అన్నమాట. ఇందులోనేమో ఇదొకటి నా దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. హాఫ్ మీటర్ తీసుకున్నాను. కింద ఫ్లోరల్ కి మొత్తం హాఫ్ మీటర్ అండి పట్టింది నాకు. కొంచెం ఒక 4 లేయర్స్ అట్లా పెట్టిన అయిపోయింది. ఇక్కడ వచ్చేసేమో కింద చిన్న చిన్న బ్లాక్ కలర్ క్లాత్ మిగిలితే ప్లేట్స్ లాగా పెట్టాను అనమాట, కుచ్చులు. అండ్ ఇది వచ్చేసి ఒక శారీ అనమాట, నా ఓల్డ్ శారీ ఇది. అది చాలా రోజుల నుంచి అలానే పడి ఉంది. సో దాండియాకి మనకి ఎట్లైనా అవుట్ఫిట్ చాలా బాగుండాలి కదా అని చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి తేవడం ఎందుకు, తెచ్చుకోవడం ఒక రోజుకి అని చెప్పి ఇది చూసారు కదా, ఇదన్నమాట. ఆ శారీలో 2 ఉన్నాయన్నమాట లేసెస్. సో ఈ ఒక్క లేస్ దీనికి చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి లైనింగ్ ఏమో పాలిస్టర్ వేసాను. ఒక 3 మీటర్స్ పట్టింది నాకు. 3 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ 25 అంటే ఎంత 60 70 ఆల్మోస్ట్ 100 రూపీస్ అనుకో, 90 లోపే. సో ఇదన్నమాట. దీనికి అన్ని ప్లేట్స్ పెట్టాను. ఇది దాండియా డ్రెస్ చూసారు కదా. ఇది యాక్చువల్గా ఒక్క రోజే వేసుకున్నాను కదా. దీన్ని మళ్ళీ ఏం యూజ్ చేయాలి అని చెప్పి ప్లానింగ్ లో ఉన్నా. ఏమైనా మీకు థాట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఏంటంటే యాక్చువల్గా ఇది గేరా నార్మల్ గా ప్లేట్స్ పెట్టినా కాబట్టి ఇది ఆ రోజు ఒక్క రోజే యూజ్ చేసినా మళ్ళీ మనకి అంత అవసరం ఉండదు. నెక్స్ట్ ఇయర్ కి ఇంకో దాండియా డ్రెస్ ఎట్లయినా చేసుకోవాల్సిందే కొత్తది. సో దీన్ని ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను. బ్లౌజ్ తోటైతే సూపర్ వచ్చిందండి. ఇది డ్రెస్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది హ్యాండ్స్ కి ఇట్లా లేస్ పెట్టాను. లేస్ పెట్టేసి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా బ్లౌజ్ నార్మల్ గా బోట్ నెక్ వచ్చేసి ఇలా కట్టుకోవడం. నేను నాది స్క్రీన్ షాట్ తీసి పెడతాను అనమాట. ఈ విధంగా వెనక కట్టుకోవడానికి వస్తుంది. అండ్ ముందు కూడా ఇట్లా చూపిస్తాను. ఈ విధంగా వస్తుందన్నమాట. సూపర్ అండి ఈ డ్రెస్. అండ్ ఇక్కడ వచ్చేసి క్లాత్ సరిపోకపోతే నార్మల్ గా బ్లౌజ్ పీస్ ది అది కింద వేసినాను కదా, అదే వేసాను అనమాట. బ్యాక్ ఓపెన్ పెట్టిన అండ్ బ్యాక్ నాట్స్ కూడా వస్తుంది. సూపర్ ఉందండి. నాదైతే నేను స్క్రీన్ లో పెడతాను అనమాట. అండ్ దీనికి చున్నీ కూడా నేనేం కొనలేదండి. ఒకసారి నేను మీషోలో నార్మల్ గా తీసుకున్నాను. అది చున్నీ దుపట్టా దేనికైనా వస్తుంది. వైట్ కలర్ బ్లాక్ దాని మీద వేసుకోవడానికి మల్టీ కలర్ దుపట్టా అన్నమాట. ఇది చూసారు కదా ఇది. సో దానికి యూజ్ చేసేసిన అనమాట. సూపర్ అవుట్ఫిట్ అండి. నాకైతే సూపర్ గా నచ్చింది ఆ రోజు. నాకు నేనే ఫిదా అయిపోయినా ఆ డ్రెస్ లో. ఒకసారి స్క్రీన్ మీద కూడా నేను యాడ్ చేస్తా అది ఎంత బాగుందో. ఈ డ్రెస్ కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఒక చిన్న లైక్ కొట్టండి. అండ్ ఇంకా వీడియోస్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.